ఒక 3 కంట్రీస్ నుంచి ముగ్గురిని పిలిచారు దాని కాంటాక్ట్ ఇవ్వడానికి. ఒకరు వచ్చి చైనా వాళ్ళు ఉన్నారు, ఒకరు వచ్చి జపాన్ వాళ్ళు ఉన్నారు, ఒకరు వచ్చి ఇండియా వాళ్ళు ఉన్నారు. అయితే ఇట్లా మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలి, ఈ కొండ మీకు ఆ కొండ మీకు ఇట్లా బ్రిడ్జ్ కట్టాలి, ఎంత అవుతుంది అని చెప్పని చైనా వాళ్ళని అడిగితే ఆడు ఎస్టిమేట్ చేసి 10 కోట్లు అవుతుంది. ఓకే రైట్, మరి ఇంకొక అడుగుదాం, జపాన్ వాళ్ళని అడుగుదాం అని చెప్పి జపాన్ వాళ్ళని అడిగాను. ఎంత అవుతుంది అని అంటే కనుక 15 crores అవుతుంది, 15 కోట్లు అవుతుంది. అంటే అదేంది ఆయన చైనా ఆయన అంటే మా క్వాలిటీ వేరే ఉంటుంది, చైనా క్వాలిటీ వేరే ఉంటుంది అంటే ఓకే రైట్ సూపర్ అని చెప్పి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియా వాళ్ళని అడుగుతాను, ఎంత అవుతుంది నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికంటే 30 కోట్లు అవుతుంది అన్నాను. 10 కోట్లు 15 కోట్లు అయితే నువ్వు 30 అంటే వాళ్ళ ఏకంగా ఏం చేస్తావా 30 కోట్లు అంటే ఆ 30 కోట్లలో ఫస్ట్ 10 కోట్లు నీకు లంచం ఇస్తా అంటాడు. మళ్ళీ మిగిలింది ఏంటంటే ఒక 10 కోట్లు నా లాభం అంటాడు. మిగిలిన 10 కోట్లతో అయిపోతుందా అంటే ఆడున్నాడు కదా చైనా వాడు, వాతోడు కట్టిస్తా ఆడు ఎట్లా అడిగాడు కదా 10 కోట్ల అంటే ఇంత మేధావులు ఉంటారు మన దగ్గర. కానీ అతి తెలివితనము మన బిజినెస్ పనికిరాదు. ఇది అర్థం చేసుకుంటలేదు జనం. వస్తాడు జాయిన్ అవుతాడు సింపుల్ గా